Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ఈ వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది అడిగారు నేను ఇన్ని డేస్ ఎందుకు చేయలేదు అంటే లైక్ నాకు 2 to 3 మెంబర్స్ పెట్టినట్టున్నారు లైక్ ఈ మిషన్ కొన్ని రోజులే పనిచేస్తుంది అని. సో నేను అందుకు ఇన్ని డేస్ వాడి అప్పుడు రివ్యూ ఇద్దామని ఇప్పుడు మీకు వీడియో చేయలేదు. లైక్ సూయింగ్ మిషన్ నేను తీసుకున్నా అని చెప్పా కదా మీ అందరికీ. నాకు ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాబ్లం అయి నేను తీసుకున్నాను. ఈ మిషన్ అయితే నేను తీసుకున్నది 1500 సమ్ చేంజ్ 1600 తీసుకున్నా. మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కూడా వస్తుంది, ఇలా చిన్నది వైట్ది పెట్టుకొని కుట్టుకోవడానికి, అది కూడా ఇస్తారు. 2000కి ఏంటంటే ఫుల్ సెట్ లైక్ సిజర్ థ్రెడ్స్ వచ్చి ఇంకా ఇందులో కేస్ బాబిన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తే నీడిల్స్ డిఫరెంట్ థ్రెడ్స్ ఇలా అన్నీ ఇస్తే 2000 మాట. అంత సెట్ నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇది నేను ఓన్లీ జస్ట్ ఫిట్టింగ్కి స్టిచ్చింగ్ జస్ట్ ఏమైనా ఫిట్ చేసుకోవడానికి తప్ప లైక్ నేనేంత ప్రొఫెషనల్ టైలర్ కాదు కదా. లైక్ మీరు కూడా ఏమైనా లైక్ కొన్ని స్టిచ్చింగ్స్ ఆర్ ఏమైనా కుట్లు వేసుకోవడానికి జిగ్జాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ జిగ్జాగ్ ఆర్ 1 లైన్ బార్డర్స్ వేసుకోవడానికి అయితే ఈ మిషన్ చాలా బాగా యూజ్ అవుద్ది. ప్రొఫెషనల్గా అయితే సూట్ అవ్వదు, ప్రొఫెషనల్కి ఇలాంటిది అసలు అయ్యేదే ఛాన్స్ లేదు. అండ్ ఈ మిషన్ చూడడానికి అయితే ఇంతే ఉంటుంది, చూసారు కదా. మీకు చూపించడానికే నేను చేతిలో పట్టుకొని మరి చూపిస్తున్నా. చెయ్యి ఎంత ఉందో అంతే ఉంది. ఇది మీకు మొత్తం చూపిస్తా. సో చెప్పా కదా దీనికి ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది అని, అది చూపించడానికి ఆపాను. సో ఇది ఇలా పెట్టుకొని మనం బాగానే ఫిట్ అవుద్ది, ఇలా వస్తుంది అన్నమాట. దీనికి కూడా స్టాండ్ ఇచ్చారు. 1 minute అన్నీ పట్టుకొని చూపించడం కష్టం అవుతుంది. ఏమైనా టేబుల్ ఆర్ ఏదైనా నేల మీద పెట్టి కుడితే బాగుంటుంది. ఇలా మనము పెట్టుకోవడానికి ఇస్తాడు. దీన్ని మనం ఇలా దీన్ని పెట్టుకుంటే మనం ఇలా క్లాత్ ఇక్కడ పెట్టుకొని కుట్టుకోవడానికి ఇచ్చాడు. చాలా అంటే లైక్ నార్మల్ మిషన్స్కి ఎలా ఉంటుంది అట్లా ఇచ్చారన్నమాట. ఇది ఇలా పెట్టుకొని మనం కుట్టుకోవడమే. అండ్ ఇది కుట్టాలంటే మన ఎలక్ట్రికల్ ఉండాలి. సో దానికి ఇలా 2 పిన్స్ ఇచ్చాడు. ఒక పిన్ వచ్చి ఇది ప్రెస్ చేయడానికి, లైక్ కైండ్ ఆఫ్ ఇది ప్రెస్ చేస్తే మిషన్ రన్ అవుద్ది. మనం నార్మల్ మిషన్స్లో తిప్పడం కాల్తో తొక్కడం ఏం లేదు, జస్ట్ ఇది ప్రెస్ చేస్తే మిషన్ రన్ అవుద్ది. ప్రెస్ చేయడం ఆపితే మిషన్ ఆగిపోద్ది. అలా రన్ అవ్వడానికి ఒక పిన్ అన్నమాట. ఇంకో పిన్ వచ్చి మనం బోర్డు కనెక్ట్ చేయడానికి. అలా 2 పిన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం మనం ఈ 2 పిన్స్, ఒకటి బోర్డ్కి ఒకటి మనం కుట్టడానికి. అండ్ తర్వాత వస్తే వాళ్ళు ఆల్రెడీ అంతా కనెక్షన్ ఇస్తారు. బాబిన్ ఇక్కడ దారం ఉంటుంది, దారం నుంచి ఎలా దీనికి కనెక్ట్ అయ్యి దీని నుంచి ఇది వాళ్ళు ఇన్స్ట్రక్షన్ పేపర్లో కూడా ఇస్తారు ఎలాగా పెట్టుకోవాలి అనేది. వాళ్ళు మనకు ఒక ట్రైల్ ఆల్రెడీ ఇస్తారు. ఇందులో నేను చాలా బట్టలు స్టిచ్చింగ్ చేశాను, థ్రెడ్ కూడా అయిపోయింది, ఇంకా నేను మార్చాలి. అండ్ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్స్ట్రా ఒక 4 ఇస్తారు. థ్రెడ్ చుట్టి ఒక 2, ఇంకో 2 నార్మల్గా ఇస్తారు. స్పేర్ కూడా ఇస్తారు, ఒక స్పేర్ నీడిల్ ఇస్తారు. సో ఇవి అయితే 1600 రూపీస్కి ఇస్తారు. 2000కి ఏం లేకుండా థ్రెడ్స్ ఎక్స్ట్రా వేస్తాడు, నీడిల్స్ ఎక్స్ట్రా వేస్తాడు, వాటికి 400 ఎక్స్ట్రా. మీరు కూడా కొనుక్కోవద్దు. ఇన్ కేస్ మీ దగ్గర బేసిక్ సిజరు అవి లేవంటే అప్పుడు కూడా వేస్ట్. సిజర్ బయట కొనుక్కుంటే ఒక 50-60 రూపాయలకి అయిపోద్ది. సో ఇదైతే 1600 తీసుకోండి. దీనికి కుట్టే విధానికి వస్తే బాగా కుడుతుంది, మనకి శ్రమ అవసరం లేదు. లైక్ ఏమైనా తిన్న కుట్లు వేసుకోవాలన్నా ఫిట్టింగ్ బేసిక్ నాలెడ్జ్ మిషన్ మీద ఉంటేనే తీసుకోండి, లేదంటే వద్దు. బేసిక్ నాలెడ్జ్ ఉంది అంటే చాలా బాగా యూజ్ అవుద్ది. నేను చాలా డ్రెస్సెస్ ఫిట్టింగ్ బాగా చేసుకుని నాకు నచ్చినట్టు ఫిట్టింగ్ చేసుకోగలిగాను. వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనకు కుడతారో కుట్టరో తెలియదు, మనం చెప్పినట్టు కుడతారో లేదో తెలియదు. అండ్ ఇక్కడ బెంగళూరులో నాకు ఒక జస్ట్ నార్మల్ నేను తీసుకునే టాప్ 300-400 అనుకున్నా, టాప్ 400. ఆ స్టిచ్చింగ్ చేయడానికి 80 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. పోనీ 100 ఇవ్వడానికి కూడా నేను రెడీ. బట్ నాకు అది నేను చెప్పినట్టు కాదు, వాళ్ళకి వచ్చినట్టు స్టిచ్చింగ్ కూడా రాకపోతే సైడ్ కుట్లేయడం కూడా ప్రాపర్గా చెప్పితే ఇంకెందుకని ఇది తీసుకున్నాక నేను చాలా డ్రెస్సెస్ ట్రై చేశాను. నేను మెయిన్లీ ఇది రివ్యూ ఇవ్వకపోవడానికి రీజన్ నాకు వచ్చాయి 2 to 3 కమెంట్స్ వచ్చాయి. ఈ మిషన్ ఎక్కువ రోజులు రన్ అవ్వదు, కొన్ని రోజులే రన్ అవుద్ది, ఎక్కువ రోజులు పని చేయదు అని. సో అందుకు నిజంగా కొన్ని రోజులకైనా ఆగిపోద్ది అని చెప్పి నేను ట్రై చేసేది. మోర్ దాన్ 1 month అవుతుంది, వర్క్ అవుతుంది. మేబీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేబీ సమ్ మంత్స్ వర్క్ అయ్యి ఆగిపోద్దేమో. నేనైతే ప్రెజెంట్ నోటీస్ చేయలేదు. ఇన్ కేస్ నాకు ఆగిపోతే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను, ఎందుకంటే ఈ రివ్యూ కోసం చాలామంది వెయిటింగ్. నాకేంటంటే ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాబ్లం అవుతుంది. నాకేమి ఇయర్స్ అండ్ ఇయర్స్ వద్దు, ఇక్కడ బెంగళూరులో ఉన్నంత వరకు లైక్ ఒక 1 year ఫ్యూ మంత్స్
వస్తే నాకు చాలు, ఇయర్స్ అండ్ ఇయర్స్ వర్క్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్తోనే తీసుకున్నా. కొన్ని మంత్స్ వరకైనా, ఎందుకంటే నేను డ్రెస్సెస్ ఎక్కువ తీసుకుంటా, నాకు ఫిట్టింగ్ ఎక్కువ అవసరం ఉంటుంది అని చెప్పి. అండ్ ఈ మనకి నీడిల్స్ అంతా ఎక్కించడం ఇవన్నీ వస్తే బేసిక్ వస్తే చాలు, అంతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ కూడా రిటర్న్ అయి ఉంటుంది, ఏ డైరెక్షన్లో కేస్ ఆర్ బాబిన్ పెట్టాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎవ్రీథింగ్ ఎక్కడ ఎలా పెట్టాలి అన్నది కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో బేసిక్గా తెలిస్తే మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ ఎంత బాగుంటాయి అంటే, ఒకటి లైట్, ఒకటి ప్రెస్ చేస్తే లైట్ వస్తుంది, ఇక్కడ మనకి లైట్ ఉంటుంది, ఆ లైట్ ఇక్కడ పడుతుంది. అంటే నీడిల్ ఎక్కేసేటప్పుడు అలాంటప్పుడు మనకు కనపడకపోతే లైట్ అక్కడ అది కూడా పెట్టారు. ఇంకొకటి ఒక బటన్ ఉంది, ఆ బటన్ నొక్కితే మిడిల్లోది కంటిన్యూ కుట్టు వెళ్ళిపోద్ది. ఇక్కడ నేను చెప్పా కదా, ఇది ప్రెస్ చేస్తే కుట్టు పడుతుంది, ప్రెస్ ఆపేస్తే కుట్టు ఆగిపోద్ది అని టైప్ ఆఫ్ క్లిప్లా ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే కుట్టు పడుతుంది, వదిలేస్తే ఆగిపోద్ది. ఇది అలా కాదు, ఈ బటన్ నొక్కామంటే తిన్న కుట్టు వెళ్ళిపోద్ది. మనం డ్రెస్ అలా తోసుకుంటుంటే చాలు, మనం ఇంకా ఆ ప్రెస్సింగ్ కూడా లేదు. లైక్ తిన్న కుట్లు అలాంటివి ఉంటాయి చూసారా, ఫాల్స్ సమ్ కైండ్ ఆఫ్ అలాంటివి అయితే మనం ఈ బటన్ ఆన్ చేసి మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్లో వస్తుందా లేదా చూసుకొని క్లాత్ మూవ్ చేసుకుంటే చాలు. అంత బాగుంది ఇది ఈ బటన్. ఇంకొకటి సమ్ దేనికి, ఓకే ఆన్ ఆఫ్, ఒకటి ఆన్ ఆఫ్, ఒకటి లైట్కి, ఒకటి చెప్పా కదా స్ట్రైట్ కుట్కి, దానికి మాట. ఇలా 3 బటన్స్ ఇక్కడ ఇచ్చారు, ఈ 3 అది. అండ్ ఇది సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్కి, లైక్ బాబీని వాట్ వీసే థ్రెడ్ ఎక్కిస్తాం కదా అప్పుడు మూమెంట్కి ఇది. సో ఇది మాట. అండ్ మనం కేసు అవి ఎక్కించుకోవాలంటే దోపించేసి పెట్టాలి. ప్రెజెంట్ అది అయిపోయింది పెట్టా, ఇప్పుడు పైన అయిపోయింది, పైన చుట్టి పెట్టాలి. సో నాకైతే మిషన్ వర్తే అనిపించింది, వేస్ట్ అయితే అనిపించలేదు. ఎక్కువ డేస్ రావంట, వర్త్ అనిపించింది. ఎక్కువ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను చెప్పినట్టు నాకు 1 ఇయర్ అంత చాలు. సో అందుకు తీసుకున్నా. మీరు ఒక షార్ట్ పీరియడ్ ట్రై చేయొచ్చు. అంటే నార్మల్ మిషన్ తీసుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. అంత ప్రొఫెషనల్గా ఎప్పుడో డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు కుట్లు వేసుకోవడానికి అయితే ఇది ఓకే, బట్ ఇది ఆగిపోద్ది అని వింటున్నా. అదే కొంచెం నాకు కూడా అరే ఇంత మంచి మిషన్ బాగా యూజ్ అవుతుంది, ఆగిపోతుందా అని. బట్ ఆగలేదు, వర్క్ అవుతుంది. అట్లీస్ట్ 1 ఇయర్ వర్క్ అయితే ఇది కంప్లీట్లీ వర్క్. బట్ నేను 1 ఇయర్ అవ్వలేగా, ఇది 1 ఇయర్ వర్క్ అయిందని చెప్పడానికి. బట్ ఏమైనా ఆగిపోతే అప్డేట్ ఇస్తాను. నాకైతే వర్త్ అనిపించింది. నేను ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటాను, నాకు ఎక్కువ స్టిచ్చింగ్ కావాలి. సో కంప్లీట్లీ వర్క్ అయినంత వరకు వాడుకుంటా, వర్క్ అవ్వడం ఆగిపోయిందా పడేస్తా. ఇప్పుడు నార్మల్ మిషన్స్ 10,000 అలా ఉంటాయి, అవి ఇవి అసలు కంపేర్ చేయలేము. ఈ రేట్కి ఇది ప్రెజెంట్ నాకు బాగా యూజ్ అవుతుంది, నాకైతే యూజ్ అవుతుంది. సో ఇలా మీకు కూడా నాలాగా టెంపరీ యూజ్ అయితే మాత్రం ఇది కంప్లీట్లీ బెస్ట్. ఎందుకంటే లైక్ మనం ఫాల్స్ జిగ్జాగ్ అన్నీ వేసుకోవచ్చు, సైడ్ కుట్లు అంటే లైక్ బ్లౌజెస్ అవి నేను చెప్పలేను, అవి నేను ట్రై చేయను కూడా. బట్ నా వరకు అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. 1600 అయినా సమ్టైమ్స్ కొన్ని వాటికి పెడితే వర్తే అనిపించింది. నాకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. మరి మీకు నాకు తెలిసి అందరికీ యూజ్ అవుద్ది. ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే దీనికి ఈ మిషన్కి అయితే వన్ మోర్ థింగ్ ఏంటంటే, వన్స్ వాళ్ళు ఇచ్చిన థ్రెడ్ అయిపోయాక ఎక్కించడం మనకు ప్రాపర్గా రావాలి. కింద నుంచి కేసు పెట్టడం అవ్వచ్చు, ఆ థ్రెడ్ బయటికి తీయడం అవ్వచ్చు, ఇవన్నీ నేను అదే అంటున్నా కదా. బేసిక్ కొంచెం నాలెడ్జ్ ఉంటే ఓకే, బేసిక్ లేకపోతే చాలా కష్టపడతారు కుట్టేయడం అయినా అంతా. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన దారం వాడినంత వరకు ఓకే, తర్వాత మనం ఎక్కించుకోవాలంటే నేను ఆగిపోయా. నాకు వచ్చు బట్ కొంచెం బద్ధకం, ఆగిపోయా. సో అలా కాదు, మాకు కేసు అవి ఎక్కించుకోవడం వచ్చు మేము అంటే ఓకే. కేసు అవి ఎక్కించుకోవడం రాదు, దారం అంతా తీయడం పెట్టడం రాదు అంటే కొంచెం ఇష్యూ అవుద్ది. నార్మల్ మిషన్కి పెట్టినంత ఈజీ కాదు. ఆ కేసు పెట్టడం అవ్వచ్చు, ఆ దారం బయటికి లాగడం అవ్వచ్చు, కొంచెం కష్టం ఈ మిషన్లో అయితే మాత్రం. అది నేను చెప్తాను, మిగతాదంతా లైక్ ఓకే అని చెప్పచ్చు. చాలా డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ కూడా మనకి ఏం శ్రమ లేదు, ఎలక్ట్రికల్ కాబట్టి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోద్ది. కొన్ని డేస్కి ఆగిపోద్ది కదా అనుకుంటే, లైక్ ఎలక్ట్రికల్ అనేది ఏది లాంగ్ టర్మ్ ఉండదు, అన్నీ ఎప్పుడు వర్క్ అవుతాయి ఎప్పుడు ఆగిపోతే మనం చెప్పలేము. సో దాని మీద హోప్స్ పెట్టుకోవడం, వర్క్ అయినంత వరకు మంచిగా వాడుకుంటాం, మాకు యూజ్ ఉంది అనుకుంటే తీసుకోండి. ఈ రేట్కి ఇది కంప్లీట్లీ వర్క్ అనిపించింది. సో యూజ్ అవుతుంది అందరికీనా.
వర్క్ అయినంత వరకు వాడతాం. ఎలక్ట్రికల్ అనేది ఇప్పుడు అందరికీ పాడైపోద్ది అని కూడా లేదు. కొంతమందికి బేగా పాడైపోతే కొన్ని ఐటమ్స్, కొంతమందికి 1 year 2 years అయినా కూడా వర్క్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఒక్కరికి వర్క్ అవ్వలేదని అందరికీ అవ్వవు అని లేదు. వాడే దాన్ని బట్టి అది ఎన్ని డేస్ వర్క్ అవుతుంది అన్నది అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ కాబట్టి వాడేదే కాకపోయినా సమ్టైమ్స్ వాడకపోయినా పోతాయి, అది మనం గెస్ చేయలేము. సో టెంపరీ యూసేజ్కి అయితే కంప్లీట్లీ వర్క్. సీరియస్లీ మనం బయటకు వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు నచ్చినట్టు మనం కుట్టుకోవచ్చు. సేమ్ మిషన్ లాగే వర్క్ అవుతుంది, బట్ చిన్న మిషన్. ఇట్స్ క్యూట్ అండ్ వర్కింగ్. నాకైతే బాగా వర్క్ అవుతుంది, నాకు చాలా యూజ్ అవుతుంది, చాలా బాగా నచ్చింది. నాకు మనీ సేవ్ అవుతుంది. నేను ఇప్పుడు ఒకరికి చెప్పినా, నేను చెప్పినట్టు వాళ్ళు ఫిట్టింగ్ చేయరు, నేనే చేసుకుంటున్నా. నాకైతే బాగా యూజ్ అయింది. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా, అంత బేగా పోవని అనుకుంటున్నా. బట్ 2-3 నాకు కామెంట్స్ పెట్టారు వేపోతుందని, నేను అప్డేట్ చేస్తే ఏంటో. సో ఈ వీడియో అయితే ఇంతే. మీరు అందరు రివ్యూ వీడియో అడుగుతున్నారు కదా, చాలా డేస్ అయ్యిందని చెప్పి ఇంక ఈ రివ్యూ వీడియో చేశాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.